హాయ్ అండి అనీష్ గారు, హాయ్ అండి విజయ్ గారు, హాయ్ హాయ్ సార్. అన్న. నమస్కారం అండి. నమస్తే. ఏంటండి అనీష్ గారు, ఏంటి లవ్ ఓటీపీ? ఎస్ సార్. ఏంటి ఓటీపీ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు? ఇది వన్ టైం పాస్వర్డ్ కాదు సార్, ఓవర్ టార్చర్ ప్రెషర్. మా ఓటీపీ ఇది వచ్చి లవ్ ఓవర్ టార్చర్ ప్రెషర్. ఇట్స్ నాట్ వన్ టైం పాస్వర్డ్, ఇట్స్ ఓవర్ టార్చర్ ప్రెషర్. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ట్రెండ్లో ప్రతి రిలేషన్కి, ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక ఓటీపీ కావాలి. అవునవును. మీరు ఈ డిజిటల్ యుగంలో ఈ లవ్ ఓటీపీని మీరు ఏ రకంగా టార్చర్ కానీ, ప్రెషర్ కానీ మీరు ఏ రకంగా ప్రజెంట్ చేయబోతున్నారు? సో జెన్జీ కిడ్స్ వాళ్ళకే చేసింది కాదు, ఈ జెన్జీ కిడ్స్ ఎంత కనెక్ట్ అవుతారో, మేబీ కనెక్ట్ కన్నా ఈవెన్ ఒక 80-90 కిడ్స్ ఆల్సో విల్ కనెక్ట్ మోర్. సో ఆ పాయింట్ని పెట్టుకొని నేను చేశాను. అంటే లవ్ ఎక్కడుందో అక్కడ ఓవర్ ఉంటుంది సార్, లవ్ ఎక్కడుందో అక్కడ టార్చర్ ఉంటుంది, లవ్ ఎక్కడుందో అక్కడ ప్రెషర్ ఉంటుంది. ఈవెన్ యూ వుడ్ హావ్ ఫేస్డ్ ఇట్ అంట నేను ఇన్ యువర్ టైమ్, ఇట్ మేబీ ఇన్ అ డిఫరెంట్ వే అంతే. అది విధానం మారొచ్చు కానీ ఇది కామన్ అంటారు. ఐఎమ్ నాట్ ఓన్లీ టెల్లింగ్ అంటే అమ్మాయిలే మనకి ఇస్తారని కదా, అబ్బాయిలు ఇచ్చింటారు. ఇట్స్ ఆ లవ్ ఉన్నప్పుడు ఇట్స్ కామన్, పొజిటివ్నెస్ వచ్చేస్తుంది అనుకోని. అది ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ ఇంప్రెస్ చేసే టైంలో అది ఓవర్గా ఏదో ఒకటి చేసేస్తాము, లేకపోతే అది లవ్ చూపించే దాంట్లో అది టార్చర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని ఒక ఫన్ రూపంలో చెప్తే ఎలా ఉంటుంది? నాట్ ఓన్లీ ద టార్చర్ బిట్వీన్ టూ గర్ల్స్, ఈవెన్ ద ఫాదర్. నాన్నను టార్చర్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే, ఆయనకి పిచ్చ ప్రేమ కొడుకంటే, కానీ ఆ ప్రేమ చూపించే విధానం వేరుంది. సో ఒక నీట్గా ఫన్ క్రాఫ్టెడ్ అయింది సార్ సినిమా. సో ఐ వుడ్ అందరూ, ఈవెన్ ఒక పేరెంట్స్ ఆల్సో విల్ కమ్ అండ్ రిలేట్ టు దిస్ ఫిలిం థింకింగ్ నా అబ్బాయి ఇలాగే చేస్తాడు, ఇలాగే దొరికిపోతాడు, ఆర్ యూనో ఇప్పుడు ఎంత మనము ఫ్రీడమ్ ఇచ్చినా ఒక చిన్న డౌట్ ఒక్క పాయింట్లన్నా ఒక పేరెంట్కి వచ్చే వస్తుంది. కామన్. దాన్ని ఎలివేట్ చేశాను నేను అన్న క్యారెక్టర్లో. దాన్ని ఎక్కువ ఎలివేట్ చేశాను. అంటే ఒక్క చిన్న పాయింట్లో వచ్చేది ప్రతి క్షణం వచ్చే ఫాదర్ ఉంటే ఎలా ఉంటాడు, ప్రతి అడుగుజాడలో ఉండే ఫాదర్. సో ఇవన్నీ రిలేటబిలిటీ ఓల్డ్ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ అంటారు. నాట్ ఓన్లీ జెన్జీ కిడ్స్, ఈవెన్ ద పేరెంట్స్ విల్ ఎంటర్టైన్, బికాస్ పేరెంట్స్ వుడ్ హ్యావ్ సీన్. ఇప్పుడు దీంట్లో ఉంది, ఫోన్ పేను చెక్ చేస్తాడు, గూగుల్ పేను చెక్ చేస్తాడు. నాన్న ఫోన్ నాదే కానీ వాడేది ఆయన ఫోన్ నా ఫోన్ తీసుకొని కాల్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక అన్ని ఎమోషన్ మిక్స్ అయింది లవ్ ఓటీపీ. మీరున్న ఎంగేజ్కి, అంటే మీరున్న ఇప్పుడు ఫాదర్ పొజిషన్కి వచ్చేసారు, ఆల్మోస్ట్ అన్నీ అవే టైప్ పడుతున్నాయి మనకి. రెండు తరాలకి బ్రిడ్జ్ లాగా ఉంటుందా మీ క్యారెక్టరు, లేదంటే వీళ్ళని క్వశ్చన్ చేయడానికి ఎక్కువగా ఉంటుందా? రెండు తరాలకి బ్రిడ్జ్గా ఉంటుంది, ఒక పాయింట్లో క్వశ్చన్ చేయడానికి కూడా ఉంటుంది. ఓకే. ఈ పర్టికులర్ సినిమాలో ఒక పాయింట్లో క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, ఒక పాయింట్లో అసలు ససేమిరా నో 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 అని చెప్పేసి, యాజ్ ఆల్ అంటే మిగతా ఫాదర్స్ ఎలాగైతే జనరిక్ గా ఉంటారో ముందు ఫస్ట్ టైం, అలా నో అనే ఫాదర్. పైగా ఈ ఫాదర్కి లవ్ అంటే అసలు పడదు. లవ్ అన్నవాడు ఇతని స్టేషన్ పరిధిలో, పైగా నేను పోలీస్ క్యారెక్టర్. ఓకే. ఈ స్టేషన్ పరిధిలో ఉన్న ఎవడు ప్రేమించాడన్నా తెలిసిన, ఎవడు ప్రేమ లవ్ ప్రాబ్లం వచ్చినా తీసుకొచ్చి విపరీతం కొట్టిస్తుంటారు, పైగా కొడుకు చేత కొట్టిస్తుంటాడు. ఓకే. దానికి అర్థం ఏంటి, వాడు ఫ్యూచర్ లో తప్పులు చేయకుండా చెప్పేసి అనే టైపు. సో అంత స్ట్రిక్ట్ ఫాదర్. లవ్ అంటే నో, ససేమరా ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో పెళ్ళి ఇంకోటి అన్ని పెద్దలు చూడాల్సింది అనే టైప్ ఫాదర్. ఫాదర్కి కొడుకు అంటే విపరీతమైన ప్రేమ, కానీ ఆ ప్రేమ వల్ల ఇతను ఊపిరాడు. అంటే ప్రతి క్షణం ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వీడికి ఫోన్ ఇవ్వు, నువ్వు ఫోన్ అంటే మనం ఊహించని విధంగా కూడా చెక్ చేస్తుంటాడు. అంటే ఫోన్ పేలో కూడా చెక్ చేసేస్తాడు. ఎవరైనా వాట్సాప్ వరకే చూస్తాం, ఈ రోజుల్లో కామన్ అయిపోయింది ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ చెక్ చేయటం పిల్లలనే. అక్కడ కూడా చెక్ చేయడం మొదలు పెడతాడు ఈ ఫాదర్. సో అలాంటి ఫాదర్ నా క్యారెక్టర్. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వెళ్ళిన తర్వాత టువర్డ్స్ సెకండ్ హాఫ్ మీకు బ్యూటిఫుల్ సీన్ అద్భుతంగా రాశాడు ఈయన. ఓకే. సెకండ్ హాఫ్లో అప్పటిదాకా క్వశ్చన్ చేసిన ఫాదర్ వారధిగా నిలబడతాడు, ఇతని పక్కన నిలబడతాడు, వారధిగా ఉంటాడు. మీరు సన్గా ఉన్నప్పుడు, మీరు ఫాదర్గా ఉన్నప్పుడు ఉన్న ఇవి ఇందులో ఏమైనా మీకు ఆ ఇంపాక్ట్ ఇది కనపడుతుందా? అరే తండ్రిగా నేను కొన్ని చేశాను,
కొడుకుని కొద్దిగా ఇది చేస్తున్నాను, మా ఫాదర్ని ఇలా చేశాను అలాంటి ఇన్సిడెంట్స్? ఒకటే ఏంటంటే ఆ టైంలో నాకు సెల్ అవన్నీ లేవు కాబట్టి మనకి చెక్ చేసే అంత ఇది లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మన బీరువాల్లో ఎక్కడో చోట మనం సపరేట్గా పెడతాం కదా బాక్సులు, అలాంటివి వెతికేసేవాళ్ళు నేను లేనప్పుడు. అది మా అమ్మ వెతికేది, మా నాన్న కాదు. మా నాన్న ఓకే నో ప్రాబ్లం రే, కానీ ఏదో పనులు మాత్రం చేయకూడదు అంటుండేవాడు. సో ఈవిడ మాత్రం చాలా వెతుకుతూ ఉండేది, ఏం చేస్తాడు వీడు, ఎప్పుడు కొంప అరుస్తాడు లేకపోతే ఎప్పుడు కొంప మీకు తీసుకొస్తాడు అని. సో ఆవిడకి ఆ కంగారు ఎక్కువ ఉండేది. నేను మా అబ్బాయిని ఫోన్ ఇలాగే చెక్ చేద్దాం అనుకుంటూ ఉంటాను కానీ అది కుదరదు, పాస్వర్డ్ ఉంది. సో అది అవ్వట్లేదు. కాకపోతే బట్ రూమ్ వాళ్ళు లేనప్పుడు వెళ్ళి రూమ్ చెక్ చేస్తుంటారు. ఓకే ఏంటి అసలు రూమ్ ఏంటి, ఎలా ఉన్నాడు ఏంటి అని, అంతే. మీరు చెక్ చేస్తారా సార్? కామన్ అండి ఈ రోజుల్లో. ఫాదర్ అన్న ప్రతి వాళ్ళు కంపల్సరీ రూమ్ చెక్ చేయటము, ఫోన్ చెక్ చేయటము కామన్. వాడు స్కూల్కి వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడు, ఎన్నింటికి వచ్చాడు ఏంటి, ఇదంతా చాలా న్యాచురల్. ఆ మాత్రం చూడకపోతే ఇంకా మనం కంట్రోల్ తీసుకోలేము. అంటే మన కంట్రోల్లో ఉండాలని కాదు, వాళ్ళ జీవితం బాగుండాలని. మీరు చెప్పండి రాజు గారు, గతంలో పిల్లలు ఫాదర్లకు భయపడేవాళ్ళు, ఇప్పుడు పిల్లలకే ఫాదర్లు భయపడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇది అంత ఇదిగా ఉంటుందా, ఒక ఫన్ వేలో వెళ్తుందా? ఇది ఫన్ వే అంటే ఇప్పటికీ కూడా, అంటే ఈ ప్రజెంట్ డే సినారియోలో కూడా కొడుకు ఫాదర్కి భయపడుతుంటాడు. ఒకటి కారణం ఏంటంటే వీడు పోలీస్ అవడం. ఓకే, పోలీస్ కాబట్టి ఎప్పుడో చోట మా నాన్న ఎప్పుడో ఏదైనా సందర్భం తీసుకెళ్ళి బొక్కలో వేసి కొడతాడేమో, కొట్టిస్తాడేమో, పైగా ఇతను ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందేమో అలాంటి ఆలోచించే వ్యక్తి ఇతను. కాబట్టి ఇతను ఫాదర్ అంటే భయపడుతుంటాడు, పైగా గన్ను పట్టుకొని తిరుగుతుంటాడు. సో అదొక ఎలిమెంట్. లేకపోతే ఈ రోజు ప్రెసెంట్ డే సిచ్యువేషన్ కనుక తీసుకుంటే ఏ కొడుకు ఫాదర్కి భయపడతాడు. ఒకవేళ ఈ ప్రొఫెషన్ కాకుండా ఉండుంటే లైట్. చెప్పండి విజయ్ గారు, ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? సార్ స్టోరీలో అన్ని మిక్స్డ్ సార్, కామెడీ, రొమాన్స్ కానీ, ఒక టార్చర్, అదే లవ్ గురించి ఈ ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా సార్. సో దానికి చాలా బాగా రీచ్ అవుతుంది అని కంటెంట్ సార్. తర్వాత అరీష్ గురించి తెలుసు, వాళ్ళ వే ఆఫ్ మేకింగ్, వాళ్ళు కష్టపడడానికి అని అన్ని చూసాం కదా సార్ సైకిల్. సో అదే మెయిన్ పర్పస్ సార్ ఈ స్టోరీ. ఇక్కడ మీ ఫాదర్ని కానీ లేకపోతే మీ సన్ని కానీ ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నా? స్టోరీలోనే ఉంది సార్. అదే నేను అనీష్ ఫస్ట్ సినిమాకి ఇండస్ట్రీకి వస్తామని హైదరాబాద్కి వచ్చేటప్పుడు మా నాయనే సార్ అక్కడ స్టాప్ చేసి. ఓకే. సో అక్కడ ఆ రోజులో అది నాకు టార్చర్ గానే అనిపించింది సార్. కానీ వాళ్ళు చేసింది మంచిదే అయిందేమో సార్. ఈ రోజు వాళ్ళకి ఏజ్ అయింది 85 years వాళ్ళకి. ఇప్పుడు నేను వాళ్ళకి నేను వెళ్తున్నానని చెప్పి ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్. ఇప్పుడేం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళు నడిచే టైం ఇప్పుడు నాకు నడుస్తుంది సార్. మంచి రీతిలోనే వచ్చాను సార్. అంత చూడాలి సార్ నెక్స్ట్ ఏమి. ఓకే సార్. అనీష్ గారు చెప్పండి సార్, మీరు కన్నడలో చాలా సినిమాలు చేశారు, ఇక్కడ డైరెక్షన్ చేస్తూ ఇక్కడ ఎంటర్ అవ్వాలని ఎందుకని మీకు అనిపించింది? రే మనం పెద్ద ఇండస్ట్రీకి వెళ్తున్నాం, ఫస్ట్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు రెండు డైరెక్షన్ చేస్తూ, స్క్రీన్ ప్లే చేస్తూ, డైలాగ్ రాస్తూ, అంటే ఇప్పుడు పాటు పాడేసి ఇన్ని పెట్టుకొని వెళ్ళడం అవసరమా అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు దెన్ అగైన్ వై నాట్, తప్పే ఉంది. వెన్ యూ నో ద వర్క్, మనకి పని తెలిసినప్పుడు, వెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్, అంటే ఓన్లీ కాన్ఫిడెంట్ ఊరికేనే కాదు. ఓకే, దెర్ ఆర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ డన్ ఇట్, నా ప్రీవియస్ వర్క్ చేశాను, నేను చేశాను. సో నాకు ఆ కాన్ఫిడెంట్ డ్రైవ్డ్ మీ, భయం పోయింది. ఆ థాట్ ఆ ఇది పెట్టుకోలే. ఓకే, అఫ్కోర్స్ దెర్ ఆర్ బిగ్ డైరెక్టర్స్ హియర్, వెరీ ప్రూవ్డ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఓకే, నాలో ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నాడు కదా, ఇది వీడికి మాత్రం తెలుసు, అనీష్కి మాత్రం తెలుసు. ఇప్పుడు అవుట్లైన్లో తీసుకుంటే ఏముంది కొత్త దీంట్లో అని అడగొచ్చు మీరు. 2 లవ్ స్టోరీలో అమ్మాయి పడుతుందా, ఈ అమ్మాయి పడుతుందా, నాన్న స్ట్రిక్ట్, ఇదేంట్రా ఇది, నువ్వు ఈ సబ్జెక్ట్ ఎత్తుకుని నువ్వు ఎంటర్టైన్ చేయగలవా? ఎస్, నేను చేస్తా, విత్ మై స్క్రీన్ ప్లే, విత్ మై వే ఆఫ్ డిజైన్. నేను ఇంకొక వేరే మీరు చూసిన సినిమాలాగే మళ్ళీ తీస్తే నా సినిమా ఆడదు.
1000% ఆడదు. ఆన్ ద ప్రివ్యూస్ ఆర్ ఆన్ ద ప్రెస్ రిపోర్ట్లోనే వచ్చేస్తుంది సేమ్ రొటీన్ రొత్త అనే ట్యాగ్ లైన్ వచ్చేస్తుంది. ఐ వాజ్ వెరీ షూర్ అలా నేను తీలే, అలా సీన్ నేను రాయలే. ఐ కన్సీవ్డ్ ఇన్ డిఫరెంట్. ఇప్పుడు నేను లవ్ చేస్తే వేరేలా చేస్తాను, మీరు లవ్ చేస్తే వేరేలా చేస్తాను. థిన్ వే ఆఫ్ లవింగ్. సో అలాగే నా వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ నా వే ఆఫ్ డెలివరింగ్ ద సీన్ ఒక టేస్ట్ ఉంది కదా, దట్ టేస్ట్ ఐ వాంటెడ్ టు గివ్. సో అది బర్డన్ అనుకోలేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలా నేను తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వడం. మేబీ ఇట్స్ అ గుడ్ వే అంటాను నేను. దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే, ఎంతమందికి ఇది దేవుడు ఇచ్చాడు అంటే నాకు ఇచ్చాడు కదా అంట. అండ్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ హీరో వెరీ లాంగ్ బట్ 2010లో ఐ డిడ్ నెలవంకన ఒక సినిమా ఇక్కడ చేశాను, రిలీజ్ చేయకపోయాను, వెళ్ళిపోయా. మల్టిపుల్ ట్రైస్ అయ్యాయి. ఓకే, యాజ్ అన్ ఆర్టిస్ట్గా రావడానికి అవ్వలేదు, నేను రాలేకపోయాలంటే ఐ కుడెంట్ బికాజ్ నాకు రాసి పెట్టిందిలే, నాకు ఇలా రాసి పెట్టింది, విచ్ ఈస్ గుడ్ అంటాను నేను, విచ్ ఈస్ నథింగ్ రాంగ్. ఏం జరిగినా మన మంచికే, ఏం జరిగినా మన మంచిగా అంటే కన్నడలోకి వెళ్ళేవాడిని కాదు. అంటే ఓటీపీ అని, అంటే ఓవర్ టైం ప్రెజర్ అని మీరు చెప్పినా కానీ ఓటీపీ అనేది ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో చాలా కామన్ అయిపోయింది. అవును ప్రతి దానికి ఓటీపీ ఉందా అని. అవును. ఈ డిజిటల్ యుగంలో మీరు ప్రేమని డిజిటల్గా చూపిస్తున్నారా, రియలిస్టిక్ ప్రేమగా చూపిస్తున్నారా? ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ డిజిటల్ అని వెళ్ళట్లేదు, కానీ డిజిటల్ ఇన్ ది సెన్స్ ప్రతిదానికి రీల్స్, ప్రతిదానికి ఇలా నో సార్, అలా నేను ఐఎమ్ నాట్ టేకన్ దట్ కైండ్ ఆఫ్ లవ్. మై వే ఆఫ్ లవ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, విచ్ నేనేమంటానంటే దిస్ వే ఆఫ్ స్క్రీన్ ప్లే ఆర్ దిస్ వే ఆఫ్ షోయింగ్ అ లవ్. ఓకే, మీరు పైకి చెప్తే 2 times 2 అమ్మాయిలను ఎలా డేట్ చేశాడు, విచ్ ఈజ్ ఓకే. రియల్ లైఫ్లో ఒకరు తెలియకుండా ఏదో ఒకటి, బట్ ఎలా చేశాడు, ఇంత స్ట్రిక్ట్ ఫాదర్కి ఎలా కన్విన్స్ చేశాడు. ఓకే, ఆ రౌండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి సినిమాలో, దిస్ ఈజ్ వెరీ న్యూ. నేను ఆ డిజిటల్ రీల్స్ ఆర్ లివింగ్ టుగెదర్ ఇలాంటి కాన్సెప్ట్ ఎత్తు నేను అందుకే చెప్తున్నా కదా సార్. ఈవెన్ 85 బాన్ ఆర్ 90 ఈవెన్ దే విల్ ఎంజాయ్ లాట్ మై ఫిల్మ్ బికాస్ దే వుడ్ హవ్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ అంటారు, ఆర్ దే వుడ్ హవ్ సర్పాస్డ్ ఇట్ అంటారు. ఐఎమ్ వెరీ షూర్ చూస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 10 points ఇది నా సీను అంటారు. దీన్ని దాటని వ్యక్తి ఎవరైనా ఉంటారని నేను అప్పుడు టీచ్ చేస్తున్నా, మా విజయ్ లాగా ఉండాలి, ఇవన్నీ దాటుకుండా ఉంటే నువ్వేరా మా మహానుభావుడు అంటారు నేను. బికాస్ ఇది సర్పాస్ అవ్వాలి. ఇప్పుడు అన్ని చెప్తే అన్న నమ్మో అయింది మనకే అయింది అంటారు. ఈవెన్ ఐ విల్ సే yes ఐ వుడ్ హవ్ సర్పాస్ దిస్. సో ఇలా కనెక్ట్ అయ్యేది, లేకపోతే ఒక నాస్టాలజీ ఫీల్, అరే నా సీన్ రా, ఈవెన్ ఐ హావ్ ఫేస్ దిస్, ఐ హావ్ డన్ దిస్, ఇలాంటి చేసే వచ్చి ఉంటారు. సో ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఒక 2-3 generations ఐడెంటిఫై చేసుకోండి. 1000%. ఈవెన్ పేరెంట్స్ విల్ ఐఎమ్ నాట్ ఓన్లీ కేటగరైజ్ ఓకే కాలేజ్ కుర్రాళ్ళే వచ్చేదాన్ని కదా. ఈవెన్ ఇప్పుడు రాజీవ్ అన్న పాత్ర, అమ్మ పాత్ర తీసుకుంటే పేరెంట్స్ ఆల్సో విల్ కనెక్ట్. ఓకే, వీ హ్యావ్ గాట్ అ నీడ్ సర్టిఫికేట్ వేర్ హోల్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ వాచ్. మీకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఐడెంటిఫై? సార్ రియల్గా లైఫ్లో అందరి లైఫ్లో జరిగి ఉంటుంది సార్. అఫ్ కోర్స్ అది నువ్వు జరిగింటేనే అంత నీట్గా మనం తీయగలవు. మనం ఇప్పుడు నువ్వు లవ్ చేయలేదు, అఫ్ కోర్స్ చేసి ఉంటాము, దేర్ విల్ బి ఓవర్ టార్చర్ ప్రెషర్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో యూ వుడ్ హవ్ ఫేస్ అలాగని నా బయోపిక్ తీయట్లేదు నేను, కానీ యూ వుడ్ హవ్ ఫేస్ ఆర్ యూ వుడ్ హవ్ సీన్ యువర్ ఫ్రెండ్ డూయింగ్ దట్, ఇంకొకరు ఎక్కడో విని ఉంటాం కదా. సో ఐ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ దట్. అండ్ నేను ఇక్కడ షోలు చేసినప్పుడు నాకు ఒక 30-40 members నేను సినిమా చూపించేసాను ఇక్కడ హైదరాబాద్లోనే. నాకు తెలిసి టు గెట్ దట్ పల్స్. ఆ 30-40 people ఆల్సో సేయింగ్ దట్ సీన్, ఒక్కొక్కడు వచ్చి ఇది నా సీన్ అమ్మా ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది, నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఇలాగే చేశాను, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ ఇలాగే చేసింది, మా నాన్నను సేమ్ ఇలాగే అని ఎవ్రీ వన్ ఆర్ ఇండివిజువల్లీ దే పికింగ్ ఒక్కొక్క సీను. వాళ్ళే పిక్ చేసుకున్నారు, నాది ఇదేంది, నేను చూస్తుంటే నా కథే అనిపించిందిరా అని అంటుంటే ఓకే, ఇది రిలేటబిలిటీ ఉంది. ద పాయింట్ ఈజ్ రిలేటబిలిటీ ఫర్ లైక్ నేను చెప్పాను కదా, 90s అయినా వీళ్ళకి అందరికీ రిలేట్ అవుతుంది సినిమా. ఓకే, పర్సనల్గా మీరు తీసుకుంటే లవ్ అంటే మీరు ఏం చెప్తారు? బ్యూటిఫుల్ సార్. లవ్ అంటే అన్నిట్లో చెప్పినట్టు లవ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫెయిరీ టేల్. లవ్లో అన్నీ ఉంటాయి, ఓవర్ ఉంటుంది, టార్చర్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, దాని తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే దెర్ ఇస్ అంటే కదా, యూ ట్రావెల్ విత్ దట్ పర్సన్, యూ విల్ గెట్ టు అంటే ట్రావెల్ అంటే మనం ట్రిప్స్ వెళ్ళడం కదా, ఎంత సమయం వాళ్ళతో గడిపామని దాంట్లో. ఇప్పుడు ఈ లవ్లో ఏమైపోద్ది అంటే లవ్ చేస్తాము, మనం కాఫీ షాప్లో కలుస్తాము, యూ విల్ గో టు యువర్ ప్లేసెస్, అది బాగుంటుంది. వెన్ యూ స్టార్ట్ స్టేయింగ్ టుగెదర్, వెన్ యూ స్టార్ట్ కాంప్రమైజింగ్, వెన్
ఒక 4 వాల్స్లో అక్కడ కాంప్రమైజింగ్ ఎక్కువ ఉంటుంది. నీ వే ఆఫ్ లివింగ్ వేరే ఉంటుంది, తను వచ్చినప్పుడు వేరే ఉంటుంది. సో ఇవన్నీ కలిసి కూడి మంచి రైట్ ఓటీపీ వస్తే అది పెళ్లి దాకా వెళ్తుంది సార్. రాంగ్ ఓటీపీలు అయితే బ్రేకప్లు ఉంటాయి. అంటే పర్టికులర్గా ఈ సినిమాకి వస్తే మీరే డైరెక్ట్ చేశారు కాబట్టి ఆ సీన్లో యాక్ట్ చేయటం బాగా అనిపించిందా? లవ్ సీన్ కానీ విడిపోయే సీన్ కానీ యాక్ట్ చేయటం బాగా అనిపించిందా, డైరెక్ట్ చేయటం బాగా అనిపించిందా? అసలు యాక్టింగు ఐ ఆల్వేస్ సే, ఇప్పుడు మూర్తి గారి దగ్గర, వైజాగ్ మూర్తి గారి దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను సార్. ఆయన మాకు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చేసారు. వెన్ వీఆర్ పర్ఫార్మింగ్, వెన్ కెమెరా ముందు ఉన్నప్పుడు భయం లేదు. డైరెక్టర్ వేరే డైరెక్టర్ ఏం అడిగినా ఇస్తాననే ఒక కాన్ఫిడెంట్. నువ్వు ఏడవన్నా ఏడుస్తాను, నవ్వమంటే నవ్వుతాను, ఇలా చేయండి, దిస్ కాన్ఫిడెంట్ వీ హ్యావ్. బట్ ఎంజాయింగ్ పాయింట్ వాజ్ డైరెక్టింగ్ ఓన్లీ. అండ్ ఎంజాయింగ్ పార్ట్ వాజ్ మోర్ వెన్ ఐఎమ్ కీపింగ్ అ ఫ్రేమ్. అంటే నేను లేకపోయినా ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ ఉన్నా ఐ యూస్ టు ఎంజాయ్ దట్. అవునవును, ఎందుకంటే ఈయనే రాసుకునేవాడు హీరోయిన్ తో ముద్దు సీను హీరోకి అని, కాబట్టి అందుకనే అన్నా సో ఇది నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నేను ఇంకో దీంట్లో చెప్తుంటే, వెన్ ఐ వాజ్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, నా సీన్కి విజిల్ పడినప్పుడు అరే ఆ సీన్కి ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ ఎక్కడ పడినా నా దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ మైన్. అన్నకి విజిల్ పడినా ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఇక్కడ దిస్ ఎంజాయ్మెంట్ ఆర్ దిస్ జర్నీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ బికాజ్ ఈ క్యారెక్టర్లు ఎవరు రియల్ లైఫ్లో లేదు, నేను ఊహించుకుంది. నేను ఒక వరల్డ్ క్రియేట్ చేశాను. ఓకే, లవ్ ఓటీపీ అని ఒక దానికి ఒక పేరు పెట్టి ఈ క్యారెక్టర్ ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు రాసుకున్నాను. ఒక అన్ని చోట్ల నవ్వుతారని కాన్ఫిడెంట్ ఉంది నాకు. ఒక అన్ని చోట్ల వీళ్ళు ఏడుస్తారనే కాన్ఫిడెంట్ ఉంది. వన్ ఐఎమ్ వాచింగ్, ఆ థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు, నేను ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళు నవ్వుతుంటే దట్ ఎంజాయ్మెంట్ ఇస్ డిఫరెంట్. నేను అనుకున్న పాయింట్ వాళ్ళు ఏడుస్తుంటే ఆ కిక్ ఆర్ దట్ ఏమంటారు మజా వేరు. అది ఓన్లీ ఆ యాక్టింగ్లో రాదంటాను నేను. చెప్పండి రాజు గారు, మీరు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. ఈ లవ్ ఓటీపీ క్యారెక్టర్ పర్టికులర్గా ఫాదర్ క్యారెక్టర్ ఎలా డిఫరెంట్ మిగతా వాటికి? అంటే చాలా రకాల కామెడీ సీక్వెన్స్లు చేసుకుంటూ వచ్చాం, జానర్స్ చేసుకుంటూ వచ్చాం. అయితే చాలా రకాల దాంట్లో కొన్ని ఎక్స్ట్రీమ్ అంటే స్లాబ్ స్టిక్ చేసాం కామెడీ. ఇప్పుడు కొంచెం సటిల్ కామెడీ కూడా, లవ్ లిటిల్ ఆర్ట్స్ వచ్చింది. సటిల్గా ఉండే కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ బాగా ఉండే, సటిల్గా చేసే కామెడీ ఉంది, క్యారెక్టర్ డ్రివెన్ అవన్నీ. బట్ ఈ పర్టికులర్ సినిమాకి వచ్చేసరికి కొంచెం ఫార్సికల్ కామెడీ ఉంటుంది. సిచ్యువేషన్ కొంచెం ఫార్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ లాగా ఉంటుంది, బట్ కొంత రియలిస్టిక్గా ఉంటుంది. ఇది కత్తిమీద సాము ఇది చేయాలంటే, ఎందుకంటే మొత్తం ఫార్సికల్ కాదు, అటు పూర్తిగా సిచ్యువేషన్ కాదు. సో ఎక్కడో బ్యాలెన్స్ నేను స్ట్రైక్ చేసుకొని చేయాలి. పైగా ఈయన రాసింది కూడా బ్యాలెన్స్ స్ట్రైక్ చేసుకునే రాశాడు, జాగ్రత్తగా రాసుకున్నాడు. ఆ పరిధిలోకి చేస్తూ మరీ అండర్ ప్లే చేయకూడదు, మరీ ఓవర్ ప్లే చేయకూడదు. చక్కగా నీట్గా బాగా వచ్చింది. నాకు సంతృప్తి అంటాం చూడండి. ఎప్పుడైనా యాక్టర్కి ఒక క్యారెక్టర్ కానివ్వండి, కొన్ని సీన్స్ కానివ్వండి, ఏదైనా బాగా చేసినప్పుడు తృప్తిగా ఉంటుంది. అలా నాకు ఈ సినిమా చేసి వచ్చిన తర్వాత తృప్తిగా ఉంది. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా, డబ్బింగ్లో వచ్చింది ఈ కొద్ది కాలం బిఫోర్ అంటే కొన్ని సీన్ల వరకు మానిటర్ల దగ్గరికి వెళ్ళి ఇలా చూసేవాడిని, ఏమొస్తుంది, ఏం చేస్తున్నారు అలా. ఈ మధ్యకాలంలో అసలు మానిటర్ చూడలేదు, ఎందుకంటే డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన చెప్తారు ఓకే కాదా. పైగా నేను ఊరికే డైరెక్టర్ ఫేస్ చూస్తుంటాను, డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ఫేసులు, వాళ్ళు సాటిస్ఫైడా కాదని తెలిసిపోతుంది. దాన్ని బట్టి నేను చేసుకుంటే. సో డబ్బింగ్ వచ్చేంత వరకు నేను చూడలేదు. డబ్బింగ్ వచ్చి నేను డబ్ చేసేటప్పుడు చూసుకుంటా, ఓకే అమ్మయ్య అన్నీ బాగా వచ్చాయి, బాగా చేశాను అంటే మనమే ఫస్ట్ జడ్జ్ ఎప్పుడైనా మనం చేసినప్పుడు. ఆబ్వియస్లీ. సో బాగా చేశాను ఇది అని కాన్ఫిడెన్స్ ఒకసారికి చాలా చాలా రెట్లు బూస్ట్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది క్యారెక్టరైజేషన్. నా ఒక్కడిది కాదు, ఇప్పుడు ఒక్కడు చేస్తే సరిపోదు, అన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా చేస్తేనే మన క్యారెక్టర్ కూడా పర్ఫార్మెన్స్ గానే ఉంటుంది. ఒక పర్టికులర్ సీక్వెన్స్ లో ఈయన పర్ఫార్మెన్స్ వల్ల నా పర్ఫార్మెన్స్ ఇంకా హైలైట్ అయింది. అది మీరు సినిమాలో థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ లో చాలా మంచి సీక్వెన్స్. మీరు అన్నారు కదా క్యారెక్టర్ మీరు బ్యాలెన్స్ చేస్తారు, కనెక్ట్ చేస్తారా, బ్రిడ్జ్ లాగా ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది. బికాస్ when a good actor performs in front of you, your performance also elevates.
అలా ఈ సినిమాలో అనీష్ కానివ్వండి, ఆ నాట్యరంగ కానివ్వండి, రవి భట్ గారు కానివ్వండి, చైతన్య కానివ్వండి, మన ఈవిడ ప్రమోదిని గారు కానివ్వండి, హీరోయిన్లు స్వరూపరాణి అండ్ అమ్మాయి జాన్విక అండ్ ఆవిడ స్వాతి గారు, ఎవ్రీవన్, ఈవెన్ మన తులసి గారు పర్ఫామ్ చేశారు హీరోయిన్ మదర్ గా. అందరూ చాలా చక్కగా, చాలా న్యాచురల్గా, ఎక్కడ న్యాచురల్గా చేయాలో అక్కడ న్యాచురల్గా, ఎక్కడ కొంత ఫార్సికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా అక్కడ కొంత ఆ లివరేజ్ తీసుకొని చాలా బాగా చేశారు. నాట్యరంగా అయితే కొన్ని చోట్ల ఫార్సికల్ సీక్వెన్స్ అన్నాను కదా, ఒక దాంట్లో అని చెప్పేసి గడిపేది అది ఉంది. మీరు ట్రైలర్ లో చూస్తే కూడా పరిగెత్తారు, అవన్నీ కూడా చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఈ లవ్ ఓటీపీ చేస్తున్నప్పుడు సుమగారితో కానీ మనోడితోటి కానీ ఈ సబ్జెక్ట్ గురించి కానీ దీని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా మీకు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? ఇన్వాల్వ్ కావడం అంటే ఏం లేదు, నేను ఎప్పటికప్పుడు నేను బాగా చేశాను, ఈరోజు బాగా చేసిన సీక్వెన్స్ ఉంటే బాగా చేశాం, ఫోన్ చేసి పలానా సీక్వెన్స్ పలానా ఇదని చెప్పడం, ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు తండ్రిగా చేస్తున్నారు కదా, కొడుకుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా చేసావు అనేది సుమగారు మిమ్మల్ని ఏదో ఒకటి అని ఉంటారు కదా, అలాంటి చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? చిన్న పంచులు ఏవో పడ్డాయి. అంటే నేను ఎప్పుడు ఏదో నేను ఎట్లుంటుందంటే తల్లికి ఇట్లాంటి సీక్వెన్స్లే ఉంటాయి ఇందులో. నేను ఏదో ఒకటి తండ్రిగా ఏదో చెప్పాలనుకుంటాను కొడుకు, చెప్పాలని చెప్పి అలా కాదురా రే ఇది ఇప్పుడు రోషన్ అలా కాదు, ఇప్పుడు ఇలా అంటే చాలే చిన్నప్పుడు నువ్వు ఎలా ఏం చేసావో మీ అమ్మ చెప్పింది, మీ నాన్న కూడా చెప్పాడు. అదే నేను చెప్పని నేను ఫాదర్ని, సేమ్ సీక్వెన్స్ ఇందులో ఉన్నాయి. నువ్వు రాసి అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయనే నాకు అనిపించే నేను ఆ పాయింట్ అడిగాను. కాకపోతే ఆవిడకే భయమే, ఎందుకంటే ఇటు పోలీసు వాడు కదా. సో సీక్వెన్స్లు అన్నీ కూడా బాగా వచ్చాయి. ఇంట్లో ఇలాంటివే జరిగేలే, పర్లేదు నాకు. అక్కడ ఎప్పుడైనా చూసిన తర్వాత ఇప్పటి నుంచి నేను మాట్లాడేటప్పుడు మధ్యలో రాకు అని చెప్పేసి నేను. అనీష్, ఎప్పుడన్నా రోషన్ని కలిసావా? అంటే ఫాదర్ సన్ గా చేస్తున్నారు కదా, ఇప్పుడు మీకు రియల్ ఫాదర్గా చేస్తున్నారు కాబట్టి రియల్ సన్ తోటి ఏమన్నా కన్వర్జేషన్ జరిగిందా దాని గురించి? టు బి వెరీ ఫ్రాంక్, హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చామో 2 years లో, అన్నిసార్లు ఎవ్రీ టైమ్ ఐ హావ్ కమ్ 4-5 times అన్నింట్లోనే, అక్కడే భోజనం, అక్క, రోషన్, ఎవ్రీవన్. చెప్పినట్టు ఇక్కడ వెరీ ఇంత స్ట్రిక్ట్ ఫాదర్ కాదు, వెరీ ఫ్రెండ్లీ ఫాదర్ ఐ వుడ్ సే. ఇప్పుడు రోషన్ని అన్నని చూస్తే దే మోర్ లైక్ అ ఫ్రెండ్స్. ఓకే, ఈవెన్ అక్క వెరీ జోయల్గా ఉంటారు. అన్న అయితే అసలు ఒకరోజు వచ్చాము, అక్క మేకప్ చేసుకుని ఉండు ఒకసారి జస్ట్ గో ఇరిటేట్ చేసి వస్తాను అంటే ఆయన ఫిక్స్ అయ్యి వెళ్తున్నారు. నేను ఇరిటేట్ చేసాక వెళ్తున్నాను, అక్క వెళ్తుంది, ఇంకో 2 hours ఉంటుంది, 2 hours బాగా ఇరిటేట్ చేస్తే నాకు ఒక ఇది ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను వెళ్ళి ఇరిటేట్ చేసి వచ్చి మీటింగ్ చేసుకోవడం. సో ఐ సీ దట్ బాండ్ ఇన్ దెమ్. సో అదెప్పుడు ఒక ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈవెన్ దిస్ ఫిలిం, వాట్ ఎవర్ ద ఫన్, వాట్ ఎవర్ ద స్ట్రిక్ట్నెస్, వెన్ ఇట్ కమ్స్ టు ద బాండ్, అంటే వెన్ ఇట్ కమ్స్ టు, మనం ఎప్పుడు అంటాము చిన్నప్పటి నుంచి వీల్ స్టార్ట్ ఈటింగ్ డాడీ, ఎందుకంటే ప్రతిదానికి నో చెప్తుంటారు ఆయన. కానీ ఆయన నో చెప్పేది మన కోసం అని మనకి ఏజ్ నొప్పి వచ్చినప్పుడే తెలిసేది. అండ్ పర్సనల్ నన్ను అడిగితే ఎస్, అప్పుడు ఆయన నో చెప్పేది పాపం దీనికోసమా అని. కానీ ఆయన ప్రతి స్టెప్, ప్రతి నోను మనకి ఒక బ్రిడ్జికి చేయడానికే, మన లైఫ్ బెటర్ అవ్వడానికే చేస్తుంటాడు. అమ్మ ఎలా అంటే నో చెప్తే ఇటు ఫీల్ అవుతాడని అన్నిటికీ వేసి చెప్తాడు. సో ఆ క్రూషియల్ టైం వెన్ అ సన్ నీడ్ అ ఫాదర్ అన్నప్పుడు ఆ వచ్చే ఎమోషన్ సీన్స్, అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమాలో. ఎందుకు నేను రిలేటబిలిటీ అంటానంటే, అఫ్కోర్స్ ఏ తండ్రికైనా నువ్వు కొడుకు ఎంత తప్పు చేయని, కానీ ఫస్ట్ వచ్చేదే ఫ్యామిలీ, ఫస్ట్ చేయి పట్టుకునేదే ఫ్యామిలీ, ఫస్ట్ క్షమించేదే ఫ్యామిలీ, అండ్ ఎస్పెషల్లీ ఫాదర్ అంటాను నేను. దేనికైనా ముందుండేది ఫస్ట్ ఫాదర్. ఎస్ ఫాదర్. సో ఆ ఎమోషన్ బాగా క్యాప్చర్ అయింది మాకు ఈ సినిమాలో. అండ్ పర్సనలీ రాజీవ్ అన్నాను అంతే, ఈజ్ వెరీ అలా. మొన్న ఎప్పుడో 4 days బ్యాక్ వెన్ అన్న గాట్ కాల్ దట్ రోషన్కి ఏదో షూట్లో దెబ్బ తగిలిందంటే ఇమీడియట్ ఆయన ఆగలేకపోతున్నాడు, ఉంటే టపటపని కాల్ చేస్తున్నారు డాక్టర్స్కి. ఈజ్ లైక్ లిటరలీ ఫోన్ చేసి తెలిసిన డాక్టర్స్కి అంతా కాల్ చేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు దట్ ఈస్ ద ట్రూ లవ్ ఆఫ్ అ ఫాదర్. అక్కడ తను ఈజ్ వెరీ చిల్, ఇంత చిన్న దెబ్బ అని, కానీ
అన్నట్టు ఉండలేకపోతే చుట్టుపక్కల అందరికీ హాస్పిటల్కి వెళ్ళాడు కనుక్కో, ఇంటికి వస్తున్నాను నేను ఎక్కడున్నా, ఈ టెన్షన్ ఇస్ డిఫరెంట్ విచ్ ఐ సీ దట్. అది మనం సీన్లో పెట్టినప్పుడు అదే కదా, ఇప్పుడు ఎంత ఇది ఉన్నా కొడుక్కి ఇంత ఇది అవుతుంది అంటే తట్టుకోలేడు ఫాదర్. సో దీస్ ఎమోషన్స్ ఆర్ దేర్ ఇన్ మై ఫిల్మ్ అంటారు. ఓకే ఓకే. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్స్లో మీరు ఎవరితోటి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, ఎవరితోటి సార్ మీరు మొత్తం పాయింట్ అడిగేశారు సార్, కథ పాయింట్ అడగటానికి పాయింట్ ఏంటంటే దాంట్లో బాగా ఎంజాయ్ చేశారా, దీంట్లో బాగా, నేను ఎవరితోటి ఏం చేశారని అడగట్లా సార్. టు బి వెరీ ఫ్రాంక్, ఇద్దరితోనూ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక అమ్మాయితో ఎమోషన్ బాండ్ లేదు, ఇంకొక అమ్మాయితో బాండ్ ఉంది, దట్స్ వై ఐఎమ్ విత్ దిస్ అనలేదు. ఈ 2 క్యారెక్టర్స్ యాజ్ అన్ ఎమోషనల్ బాండ్. అయితే నువ్వు ఎలా ఎండ్ చేస్తావు సినిమాని, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. దేర్ ఈస్ అ 2 ఎమోషన్ టు ఇద్దరికీ ఎమోషన్ ఉంది, ఇద్దరికీ ఫీల్ ఉంది. సమ్టైమ్స్ వెన్ యూ ఫీల్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ వేర్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ నెగటివ్ అనే క్యారెక్టర్స్ కూడా దే విల్ మేక్ యూ క్రై ఇన్ ద క్లైమాక్స్ అంటారు. అది అడగడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్గా ఉన్నప్పుడు వాళ్ళతోటి అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని బాగా ఎంజాయ్ చేసావా, అంటే ఐ మీన్ పెర్ఫామ్ చేయడానికి కానీ, నువ్వు డైరెక్ట్ చేయడానికి కానీ, లేదంటే కట్ చేసేటప్పుడు ఆ ఎమోషనల్ నువ్వు పర్సనల్గా నువ్వు ఎమోషనల్ ఫీల్ అయింది ఉంటుంది కదా, క్యారెక్టర్ వైజ్ కాకుండా దేన్ని బాగా ఎంజాయ్ చేసి? ఇప్పుడు ఏంటంటే డ్యూయల్ పర్సనాలిటీ అయిపోయింది నాకు అప్పుడు. ఓకే, వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఐ యూస్ టు ఎంజాయ్ దట్ వెన్ ఐఎమ్ పర్ఫార్మింగ్. లైక్ రాజీవ్ అన్న ఉన్నప్పుడు లైక్ వీ హ్యాడ్ దట్ యూనో ఒక హెల్దీ కాంపిటీషన్ అంటామా, బాగా చేయాలంటామా, అన్న ఇలా చేద్దాం. అది వెన్ ఐఎమ్ కమింగ్ అండ్ సీయింగ్ యాజ్ అ డైరెక్టర్, అరే పండింది కదా అని ఈ ఎంజాయ్. సో ఐ యూస్ టు ఎంజాయ్ బోత్ అండ్ 2 విధాలుగాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను వదులుకోలేను, బికాజ్ ఈ 2 స్వార్థాలు ఉన్నాయి. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఐ వాంట్ టు ప్రూవ్ ఉన్నప్పుడు ఆ 2 ఎమోషన్స్ను ఐ యూస్ టు ఎంజాయ్. కొన్ని సీక్వెన్స్ కొన్ని అన్న చెప్పినట్లు దెర్ ఇస్ వన్ వెరీ కీ మూమెంట్. అప్పుడు ఒక ఐడియా వచ్చింది నాకు, ఐడియా కుడెంట్ రివీల్. వెన్ ఐ గాట్ దట్ ఐడియా ఆన్ ద స్పాట్ యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అరే భలే పేలింది ఇది. ఈ పాయింట్లో ఒక క్యారెక్టర్ ఎంట్రీ వస్తుంది, ఆ క్యారెక్టర్ రాగానే ఆడియన్స్ విల్ బి లైక్ వావ్ గ్రేట్ అనే ఫీల్కి వస్తారనే యాజ్ ఎ డైరెక్టర్ ఐ ఎంజాయ్డ్ దట్. సో 2 ఎమోషన్స్ ఐ ఎంజాయ్డ్ వెన్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఆల్సో, వెన్ ఐఎమ్ ఆ పర్ఫార్మింగ్ చూసి ఎంజాయ్ చేసేదంట. అలాగని చెత్తగా చేసేప్పుడు నేనే తిట్టుకున్నాను, ఏంట్రా వాడు అలా చేశాడని నన్నే తిట్టుకుంటూ ఉంటాను నేను. ఈవెన్ వెన్ ఐమ్ ఎడిటింగ్ ఫస్ట్ కట్ చేయరా అని అంటుంటాను. సో వెన్ ఐమ్ సిట్టింగ్ ఇన్ దిస్ చైర్ ఐఎమ్ వెరీ ప్రాంప్ట్ అండ్ ట్రూత్ఫుల్ ఫర్ ద సీట్. నేను డైరెక్ట్ చేశానని ప్రతి సీను నాదే, నేను డైరెక్ట్ చేశానని నా మీదే ఫోకస్ లేదు. ఇఫ్ యూ సీ మై పోస్ట్ ఆల్సో దెర్ ఇస్ నో, అందులో నేను ఒక్కడిని అంతే. బికాజ్ నా సినిమానే ఇది. హీరోయిక్ లేకపోతే నేను సెంటర్నో సోలో పోస్టర్స్ వదలలేము మేము. నాకు కథ మాత్రం వెళ్ళాలి ముందు, ఫస్ట్ కథ వెళ్ళాలి, కంటెంట్ వెళ్ళాలి. ఇక్కడ ఎవరు హీరో అంటే తెలీదు మీకు, బికాజ్ ఓకే కర్ణాటకలో అయితే అనీష్ ఉన్నారు తెలుసు, ఇక్కడ లేదు. దిస్ వన్ ఒక కంటెంట్ బేస్ ఉండే పోస్టర్ ఎంత ఇది. దెర్ ఇస్ నో హీరోయిక్ ఆర్ అందరూ కూర్చున్నా ఇవన్నీ ఈజ్ దర్ తన నేనా అంటే నో, ఎవ్రీ వన్ ఆర్ క్యారెక్టర్స్ అంటారు. విజయ్ గారు చెప్పండి, మీరు బై ప్రొఫెషన్ ఏం చేసేవారు? కన్స్ట్రక్షన్ సార్, మాది ఫ్యామిలీ ఓన్ బిజినెస్. ఓకే, కన్స్ట్రక్షన్. రెగ్యులర్గా ఏమన్నా షూట్కి వెళ్ళేవాళ్ళ? అదే అనీష్ ఎప్పుడో అక్కడ కర్ణాటకలో షూటింగ్ ఉంటే అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. పిలిచేవారు అనీష్కి ఇలాంటి ప్లేస్లో అక్కడికి వెళ్తుండేవారు. ఓకే, అంటే దానికి దీనికి చాలా కాంట్రాస్ట్ కదా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి గ్లామర్ ఫీల్డ్కి ఫుల్ డిఫరెన్స్, కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు షూట్ చూసినప్పుడు కానీ జరిగే సిచ్యువేషన్స్ కానీ మీకు ఎలా అనిపించాయి? ఎందుకంటే జర్నీలో నేను ఉన్నాను కదా సార్ అనీష్ది, సో ఫెమిలియారిటీ మొత్తం ఉండేది సార్. ఏ బిజినెస్ అయినా ఉండే ఉంటుంది సార్. మనకి అట్లీస్ట్ ఒక 75% ఈ బిజినెస్ గురించి తెలిసింటే అదోలా ఉంటుంది సార్. బ్లైండ్ గా ఏది చేసేకపోయినా మనం మోసం అవుతాం సార్. సో ఈ ఇండస్ట్రీ గురించి కూడా నాకు తెలిసిండే. అట్లా అలాగే కన్స్ట్రక్షన్ అది మా నాయనతో ఆ జర్నీ అది బాగా తెలుసు సార్. సో అంత గురించి అంత నాకేమి బాగా అంటే క్లీన్ గా ప్లానింగ్ లోనే చేస్తాం సార్. ఓకే, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం అయిపోయాక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి అంత హ్యాపీగానే ఉందా? అంత హ్యాపీగా అనుకోని బడ్జెట్ కి అయింది సార్, క్లారిటీగానే ఉన్నాం. ప్రజెంట్ ఇండస్ట్రీ పరిస్థితి కొద్దిగా చూస్తే
సబ్జెక్ట్ ఉంటే కానీ సినిమా థియేటర్లో ఆడితే కానీ మనకు రూపాయి రాదనే ఒక ఇది ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉందా ఇప్పుడు? అదే సార్, నా కంటెంట్ గురించి నేను సార్ సినిమా 1 month అయ్యింది సార్ చూసి. ఓకే. చూశాకంతూ నాకు ఏం డౌట్ లేదు సార్. దానిపై మనం ఏం చేయలేము కదా సార్. మనము ప్రేక్షకులు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే ఆ పాయింట్కి వస్తేనో అదేమో హోప్ అనేది ఉంది సార్. హోప్ లేకుండా మనం ఏం చేయలేము, థియేటర్ రాలేము. ఆ భయంతో సరే టైం చూసుకొని వస్తాం ఇలా చెప్పాలి. నేనే ఫోర్స్ చేసి నాకు ధైర్యం ఉంది మనం 14th వచ్చేస్తామని అనేసి చెప్పి వస్తున్నాం సార్. ఎందుకంటే యూత్ఫుల్ కంటెంట్ సార్. 18 to 60 years వరకు చూడొచ్చు. ఓకే. మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ సార్. సో వచ్చి కూర్చంటే మీకు ఇది బోర్ కాదు సార్. ఒక మంచి పల్స్ సార్. మా పల్స్ నాకు అనిపించింది సార్. యాజ్ అన్ ఆడియన్స్ నేను చూసాను సినిమాని. యాజ్ అ ప్రొడ్యూసర్ డబ్బు పెట్టిన వాళ్ళకంతా మన సినిమా గొప్పగానే ఉంటుంది. అలా కాక ఒక ఆడియన్స్ గా చాలా బాగుంది సార్. నాకు ఈ మ్యూజిక్ పైన చాలా ఇష్టం సార్. మనకు టేస్ట్ ఉంటుంది కదా. సో నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సార్. అందుకు అనీష్ వద్దు అన్నా కూడా మ్యూజిక్ నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. తను బడ్జెట్ పెరుగుతుంది అంటే వద్దు అనేవాడు. వద్దు అనే పర్స్పెక్టివ్. సో బట్ అది నా పర్స్పెక్టివ్ ఏంటంటే మ్యూజిక్ సినిమాకి ఇంకొక వైబ్ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అదంతా ఎక్స్ట్రా కంటెంట్ సార్. అది మనకి నా ఉద్దేశం, మీ పర్సెప్షన్. సో మంచి మ్యూజిక్ అంతా ఇచ్చాం సార్. ఎలివేషన్ అంతా చాలా బాగా వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఐ సే ద 14th ఒక్కరు వచ్చి 10 మందికి చెప్పేలాంటి మూవీ సార్ ఇది. దట్ ఐ హావ్ సార్. ఓకే, వెరీ గుడ్ అండి. రాజు గారు చెప్పండి, ఇప్పుడు ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ నచ్చిందండి. అందులో నా క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే నేను ఇంకో లాంగ్వేజ్లోకి వెళ్తున్నాను. అది నెక్స్ట్ అదే ఇంకో లాంగ్వేజ్లోకి నన్ను తీసుకెళ్ళడం నాకు ఛాలెంజింగ్గా ఉండింది. అందులో చేయగలుగుతాను లేదా డౌట్ వచ్చేసింది. ఇందులో అయితే చేస్తాను బాగానే ఉంది. ఇప్పుడు నేను అందులో సరిగ్గా డైలాగ్ చెప్తాను లేదు, సరిగ్గా చెప్తాను లేదు. 3-4 టేకులు తింటే కేకులు తిన్నట్టు అక్కడ చిరాకు పడరా. ఎవరైనా కామన్. ఇక్కడ చూసుకోకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ తోట అన్నట్టు మా చుట్టూ ఉన్నాను. ఈయన అంటే డౌట్ బ్రదర్ అంటే నన్ను ఏం కంగారు పడవు, నేను ఉన్నా, కమ్ నో డోంట్ వరీ, హ్యాపీగా జరుగుతుందని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఇచ్చినట్టే మిగతా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అసోసియేట్ డైరెక్టర్లు వాళ్ళు ముందు రోజే స్క్రిప్ట్స్ తీసుకొచ్చేవాళ్ళు. అయినా సరే రాదుగా నోటికి. ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టపడుతుంటే కొంచెం ఈజ్ అవ్వడానికి నాకు కొంచెం అది స్ట్రెచ్ చేయి, కొంచెం అది కట్ షార్ట్ చేయి, చేస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి అలా కూడా చెప్పి నాతో చేయించుకున్నాను. కొన్ని చోట్ల మన లాంగ్వేజ్లో ఉండే అర్థం వేరు, ఆ లాంగ్వేజ్లో పదానికి ఉండే అర్థం మారిపోతుంది. దీనికి అర్థం వేరు, ఇదిగో ఇలా చెప్పు, ఇదిగో ఎక్స్ప్రెషన్ ఇలా అంటే కూడా చేసి చూపించడం వల్ల ఈజీ నాకు సులువైంది. ఇంట్లో కొద్దిగా అంతో ఇంతో మలయాళం నేర్చుకుని ఉంటారు. ఈ దెబ్బ కొద్దిగా కన్నడ వచ్చేసిందా? కన్నడ ఎస్, ఈ దెబ్బతో కొద్దిగా బాగానే వచ్చింది. మలయాళం కన్నా బెటర్ వచ్చిందన్నా? డెఫినెట్గా. ఓ సూపర్. ನನ್ನ ಹೆಸರು ರಾಜೀವ್ ಗರ್ಕಾಲ, ನೀವೆಲ್ಲರೂ ನಾ ಕನ್ನಡದಲ್ಲಿ ನಡೆಸಿದ್ದು ಪ್ರಥಮ ಚಿತ್ರ, ನೀವೆಲ್ಲರೂ ಥಿಯೇಟರ್ಗೆ ಬನ್ನಿ, ತುಂಬ సంతోషమాగిದ್ದು ఇట్లా వచ్చింది కొంతవరకు మేనేజ్ చేయగలను. సో బెటర్. నేను ఇంకొక కొద్ది కాలం కనుక కరెక్ట్గా కన్వర్స్ అంటే వీళ్ళతో మాట్లాడి కాన్స్టెంట్గా మాట్లాడుతూ కాన్స్టెంట్గా 1 నెల 2 నెలలు కనుక నేను సినిమాలు కన్నడ సినిమాలు చూస్తుంటే నోటికి వచ్చేస్తుంది. ఎవరో ఒకళ్ళు ఉండాలి మాట్లాడడానికి. ఓకే, అంటే ఈ సినిమా తర్వాతకి కన్నడలో ఎలాగో క్యారెక్టర్లు వస్తాయనే కాన్ఫిడెన్స్ ఉందా? రావాలని మనస్ఫూర్తి సార్ 100%. బికాజ్ అలా చేశారు సార్ వాళ్ళు. అది తెలుగులో ఊరికి ఏదో చెప్పేస్తాను మీరు డబ్బింగ్ చేసుకోండి అని అంటే వాళ్ళకి చాలా ఈజీ సార్. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ తో అతో చెప్పించి వీళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ చెప్తుంటారు కదా. అవును అవును, చాలా బాగా వచ్చింది సార్. మీరు సినిమా చూడాలి, బోత్ లాంగ్వేజెస్ చూడండి సార్. ఓకే, తప్పకుండా. ఈ రోజుల్లో కామన్ అయిపోయింది, బయట నుంచి వచ్చిన హీరోయిన్స్ కానీ వీళ్ళు తెలుగు నేర్చుకుని ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాను. దానికి అందరూ చెప్పేది ఏంటంటే మన లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో మాట్లాడితేనే ఆ ఫీల్ వస్తుంది అనేది. ఫస్ట్ ఆడియన్స్ దగ్గర అవుతాం సార్. ఆ నేలకిచ్చే మనం రెస్పెక్ట్ అది. ఓకే, మనం వచ్చి ఇప్పుడు అన్నాను అంతే
కొద్దిగా మాటలని యూస్ టు ఫస్ట్ అడ్రస్ ఇన్ కన్నడ అండి ఇది. ఇక్కడ వచ్చినప్పుడు ఈ నెలకు మనం ఇది ఓకే ఇది మనం పేరుకి చెప్పిన ఫస్ట్ ఆడియన్స్కి దగ్గర అయిపోతాం. మనం వాళ్ళ భాష మాట్లాడినప్పుడు ఎవరే మనవాడు రా అవకాశం ఉంటుంది. మనవాడు అనుకుంటారు ఫస్ట్. మనవాడు అనుకున్నప్పుడు నువ్వు దగ్గర అవుతావు. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ దట్ ల్యాండ్ అంటారు. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి మీరు కన్నడ అంటే లాంగ్వేజ్? ట్రైనింగ్ అంటే టు బి వెరీ ఫ్రాంక్ ఓవర్ నైట్ ఊరికే లైన్స్ పెట్టేవాళ్ళం. కానీ అన్న చెప్పేంత అంటే నంబర్ ఆఫ్ టేక్స్ ఏం లేదు. టు బి కొన్ని సీన్లు అయితే కన్నడ సింగిల్ టేక్ ఇచ్చేసారు, తెలుగు ఒక 2 వెళ్ళింది. అలా ఉంది. ఆయన చెప్తున్నాను కష్టమవుతాను. నేను నిన్న నైట్ డిటిఎస్ చూసాను, దెర్ ఇస్ నో ఒక్క సీన్ కూడా లిప్ నాన్ సింక్ లేదు. ఓకే ఓకే. అంత పర్ఫెక్ట్గా ఈ యూస్ టు టెల్ దట్. అంటే డైలాగ్ చెప్పారు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. లాంగ్వేజ్ చేంజ్ అయిపోయాను. ఊరికే నేను చెప్తున్నా నేను వచ్చేదో చేశాను అది పక్కన పెడితే ఈజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎనఫ్ టు మనం లైన్స్ ఏ లాంగ్వేజ్ ఇచ్చినా కొరియన్ ఇచ్చినా చెప్పేస్తారు ఆయన. అది ఏదైనా తొందరగా మనకి ఎమోషన్ తెలుసు. ఎమోషన్కి మనం ఏం చెప్పే అవసరం లేదు అన్నకి. లైన్స్ అంతే మారిద్ది. ఆ లైన్స్కి ఒక చిన్న పదాలన్నా ఇది ఇలా వాడతాం మేము, ఎందుకంటే మేము అలా వాడుకోవడం మాకు తెలుసు కాబట్టి దాన్ని చెప్పాలి. వస్తే ఎమోషన్ చెప్పారు కదా, ఎమోషన్ చెప్పేంత పెద్దను కాదు నేను. బికాజ్ ఈ నోస్ ఒక సీన్ చూడగలనే ఈ విల్ గెట్ టు నో దీన్ని ఎలా చేయాలి ఇలా చేయాలి అన్న. నేను ఇలా అనుకుంటా, ఓ నువ్వు ఈ జొన్నలు అనుకుంటున్నావు చూడు ఇది ఇంకా బెటర్ ఇస్తానేవాడు. ఓకే ఓకే. యూ హ్యావ్ టు లైక్ ఎమోషన్లో నేను ఈ ఎమోషన్ అనుకుంటే చాలు ఇంక అన్న దాన్ని ఇంకా లిఫ్ట్ చేసి దాన్ని ఇక్కడ అనుకుంటే మనం ఇక్కడ పెట్టేవాడు. ఇప్పుడు ఒక కీ సీన్ అని చెప్పాను కదా సెకండ్ హాఫ్లో మేము రాసుకున్నప్పుడు ఇట్ వాజ్ ఇది, కానీ అన్న పర్ఫామ్ చేసినప్పుడు అది ఎక్కడో వెళ్ళింది సీన్. బికాజ్ ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తే ఆడియన్స్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత ఈజీగా కనెక్ట్ అయ్యేంత క్యారెక్టర్ రాజీవ్ అన్న. సో ఇట్ ఈస్ లైక్ అన్ని కూడా వచ్చింది. అసలు యాక్చువల్గా రాజీవ్ గారిని మీరు తీసుకోవాలని ఈ క్యారెక్టర్కి ఎందుకు ఐడియా వచ్చింది? ఎవరు సజెస్ట్ చేశారు? నా ఫ్రెండ్ విద్యాసాగర్ అని ఇక్కడ ఈజ్ కొరియోగ్రాఫర్ ఆల్సో ఈజ్ డైరెక్టెడ్. తనకి నేను కంటిన్యూస్ టచ్లో ఉన్నప్పుడు అడిగాను ఇలా ఐఎమ్ డూయింగ్ అ బైలింగ్వల్ అండ్ తెలుగులోను స్ట్రైట్ సినిమా, ఇది డబ్బింగ్ సినిమా కాదు, నాకు ఇక్కడ కావాలి. అండ్ ఓకే నేను ఇలా యాజ్ అన్ ఆడియన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ చూస్తున్నప్పుడు నాకు చాలా ఆర్టిస్టులు కనబడుతున్నారు, కానీ నాకు పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంట్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కూడా అంత ఇంపార్టెంట్. బికాజ్ నేను ఫస్ట్ టైం నేనేదో ఇన్ని రోజుల ప్రయత్నంతో నాకు ఇప్పుడు నా ఫ్రెండ్ ద్వారా నేను తెలుగు ఎంటర్ అవుతున్నాను, నాకు ఎక్కడ ఇరిటేషన్ ఉండకూడదు నాన్ సెన్స్ ఉండకూడదు అన్నప్పుడు వాళ్ళందరూ చెప్పింది అన్న పేరు. ఓకే ఓకే. ఐ థింక్ యూ హ్యావ్ టు గో టు రాజీవ్ అన్న, ఐ థింక్ యూ హ్యావ్ టు గో టు రాజీవ్ అన్న, ఈజ్ వెరీ ఇదే అన్నారు. అయినా మనకు ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా, ఓకే ఓకే ఇక్కడ ఇండస్ట్రీలో వీళ్ళు పరిచయం కాబట్టి అన్న స్వీట్గా ఉంటారేమో, మాకు ఎలా ఉంటుంది. కానీ ఫ్రమ్ ద డే వన్ ఫస్ట్ కన్వర్జేషన్ ఎలా జరిగింది? అలాగే నేను మాట్లాడి మన ఎవరు గిరీష్ అని గౌతమ్ ఫ్రెండ్, మన జెర్సీ డైరెక్టర్ ఫ్రెండ్ గిరీష్, తనకు ఫోన్ చేసి ఇలా అన్న కాంటాక్ట్ కావాలంటే మేనేజర్ నెంబర్స్ అంతా పెట్టారు. ఇలా కాల్ చేసాం, ఇలా బెంగళూరు నుంచి ఫిల్మ్ మేకర్స్ ఇలా వస్తున్నాం, తెలుగు సినిమా చేయాలి అది ఇదేని వచ్చి వెళ్ళి ఇంటికి వెళ్ళి కథ నరేట్ చేసాం. ఓకే. వెన్ ఐఎమ్ నరేటింగ్ కథ ఆల్సో లైక్ అక్కడే కనెక్ట్ అయిపోతున్నారు అన్న, కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి ద జర్నీ స్టార్టెడ్. అండ్ సెట్కి వచ్చినప్పుడు అంతే అంటే ఆయనకి ఫస్ట్ షాట్లోనే ఆయన గేజ్ చేయగలడు ఎవరు సినిమా మేకర్లు ఎవరు నాన్ సెన్స్ మేకర్స్ అని. ఆయనకి తెలిసిపోద్దండి, ఎన్ని సినిమాలు చేయలేదు ఫ్రేమ్ పెట్టగానే చెప్పేస్తారు ఇడు పడినోడు లేకపోతే లేదా అనేది. అది అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండేది. సో ఆన్ ద డే వన్ షూట్ అయిన తర్వాతే అన్న గాట్ కనెక్టెడ్ టు అస్. మేము అనుకున్నప్పుడు ఇట్స్ 12 days క్యారెక్టర్, ఇట్ బికేమ్ 30 days క్యారెక్టర్. పెంచుకుంటూ వెళ్ళాం. ఇట్ బికేమ్ మోర్ బికాజ్ అలా కుదిరిందంతా. కన్నడ నేర్చుకున్న తర్వాత ఇంట్లో ఎప్పుడైనా సుమగారు మలయాళంలో మాట్లాడుతూ మీరు సరదాగా కన్నడలో మాట్లాడే సరదా అట్మాస్ఫియర్ ఏమన్నా వచ్చిందా 1-2 సార్లు? రాలేదు. బట్ నాతో మాట్లాడారు అక్క, నన్ను చూడగానే ಹೇಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ನನಗೂ ಕನ್ನಡ ಬರುತ್ತಾನೆ, నన్ను ఎప్పుడు కలిసినా కన్నడ మాట్లాడతారు అక్క. రాలేదు. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఆవిడ మలయాళంలో మాట్లాడుతున్నప్పుడల్లా మీరు కన్నడలో మాట్లాడాలి. అదే గెల్లడం అంటారు. ఇప్పుడు మాట్లాడతాం. ఓకే. అక్కడ అట్మాస్ఫియర్కి వర్కింగ్ అట్మాస్ఫియర్కి మన తెలుగు అట్మాస్ఫియర్కి ఏమన్నా డిఫరెన్స్ గమనించారా? నాకు తెలిసి పెద్దగా ఏం లేదు సార్. అందరూ అక్కడ బాగా బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు సినిమా కోసం, ఇక్కడ బాగా బ్రహ్మాండంగా కష్టపడతారు. ఇట్స్ వన్ అండ్ ది సేమ్.
ఫుడ్ మాత్రం మనకు బిస్బేలి బాత్ దొరుకుతుంది, పొద్దున్నే చిత్రాన్నం దొరుకుతుంది, తట్టే ఇడ్లీ దొరుకుతుంది, దొన్నే బిర్యానీ దొరుకుతుంది. ఈ కొంచెం వెరైటీస్ ఇవి తప్ప మిగతా అంతా పీపుల్ ఆర్ ది సేమ్. ఎక్కడికి వెళ్ళినా ది సేమ్ ఎమోషన్స్. ఎక్కడికైనా ఒకవేళ కొంచెం లేట్ అవుతుంది, ఒక అరగంట 45 minutes అడ్జస్ట్ చేసుకోండి అంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర కూడా అలాగే వర్క్ చేస్తారు, ది సేమ్. ఓకే, ఫైనల్గా ఇప్పుడున్న యూత్కి లవ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పదలుచుకోవట్లేదు. మీరు ప్రేమించాలంటే ప్రేమించండి, కానీ ప్రేమించిన తర్వాత మాత్రం స్టిక్ అయి ఉండండి. ఇప్పుడు ఉంటున్న లివింగ్ రిలేషన్షిప్స్, లేకపోతే బెంచింగ్లను, లేకపోతే జెన్జీ కిడ్స్, ఇంకోటి ఏదో పార్కింగ్ అని, ఇంకోటి ఏమో ఉన్నాయి పేర్లు. అంటే ఒకడు ఇప్పుడు ప్రేమిస్తుంటే ఇంకోటి పార్కింగ్ లో ఉంటాడట. విన్నది అదే, జోక్ కాదు, పార్కింగ్ లో ఒకటి ఉంచి అట్లాంటివి కాకుండా లెట్స్ హ్యావ్ అంటే ఆ రిలేషన్షిప్ కి వాల్యూ ఇచ్చి, ఆ రిలేషన్షిప్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి, ఆ రిలేషన్షిప్ లో మీరు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. లేకపోతే రేపు పొద్దున మీకు మీ ఆఫ్ స్ప్రింగ్స్ కానీ మీ నెక్స్ట్ జనరేషన్ కానీ సమాధానం చెప్పలేదు. ఓకే, వాళ్ళ కెరియర్లు పాడైపోతాయి, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలనుకున్నా చేయండి. ఓకే అనీష్, మీరు చెప్పండి ఫైనల్గా, మీరు ఓవరాల్గా మొత్తం కాపీ చూసుకున్న తర్వాతకి మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఈసారి కొడుతున్నాం సార్, 2 లాంగ్వేజ్లో కొడుతున్నాం అనే ఒక ఫీల్ కలిగింది. ఐఎమ్ వెరీ షూర్ ఇక మీద భావప్రీత అయినా అనీష్ అయినా వీఆర్ ద రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు ఆల్సో. ఓకే, వెరీ గుడ్. దిస్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్ అన్న. 100% నాకు రాజమండ్రిలో చాలా డైమెన్షన్ ఐ వాంటెడ్ టు షో. నేనేం కథ వేస్తే ఐ ఇమేజిన్ అది కమింగ్ డేస్లో అవుతుంది. బట్ లవ్ ఓటీపీకి వస్తే 100% సార్ ఐ విల్ కమ్ అవుట్ విత్ అ వర్డిక్ట్ ఆఫ్ మంచి సినిమా. ఓకే, దానిపైన దేవుడిది, కానీ 100%. అండ్ దే విల్ కనెక్ట్ టు మై ఫిల్మ్స్. దేర్ విల్ బి 10 to 15, 20 points వేర్ ఆడియన్స్ విల్ కనెక్ట్. అది ఆ ఆన్సరు 14 తెలుస్తుంది, లేకపోతే నేను ఎప్పుడు షో వేస్తానో 10th మీరు చెప్తారని ఐఎమ్ 100% బిలీవింగ్ ఇట్. ఓకే, లేకపోతే అప్పుడే ఆ రోజే చెప్పాడు 10th ఈవినింగ్ షో అయిన తర్వాత, నువ్వు బరీ చెప్పావరా ఇక్కడ లేదు, ఆన్ ఫేస్ యూ కెన్ టెల్, ఐ విల్ టేక్ ఇట్. ఓకే, నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఐ విల్ గివ్ ఇట్. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రైట్, విజయ్ గారు, ఫైనల్గా అనీష్ మీద నమ్మకంతో మీరు ఈ ప్రాజెక్ట్ డీల్ చేశారు. ఫైనల్గా అనీష్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, మీరు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకే సార్ ఏం చేయాలో అని చేసాం సార్. 14th వస్తున్నాము, కానీ మాకే డౌట్ లేదు సార్. అట్లీస్ట్ మా డౌట్ క్లియర్ చేసేదానికన్నా బాగుందా బాగాలేదా అని మీరు థియేటర్కి వచ్చి చెప్పాలి సార్. డెఫినెట్గా అండి. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.